హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ స్వీటీస్ హోమ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆనియన్ పకోడా. ఆనియన్ పకోడాని క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఆనియన్ ఫ్లేవర్ అనేది మనకి ఎక్కువగా తెలుస్తుంది. మరి దీన్ని తయారు చేసుకునే ప్రాసెస్ని చూసేద్దాం. ఆనియన్ పకోడా కోసం 3 పెద్ద సైజ్ ఆనియన్స్ని తీసుకున్నాను. వీటిని పొడవుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ అన్నింటినీ ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని వీటిని లైట్గా క్రష్ చేస్తే పొరలు అనేవి చక్కగా ఉడిపోతాయి. కట్ చేసిన ఆనియన్స్ అన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేశానండి. 2 టేబుల్ స్పూన్ వరిపిండిని యాడ్ చేశాను. అలాగే దీనికి సరిపడా సాల్ట్ని యాడ్ చేశాను. మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేశాను. 1/2 టేబుల్ స్పూన్ కలర్ కోసం పసుపుని యాడ్ చేసుకున్నాను. అలాగే జీరా పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకుని యాడ్ చేసి మొత్తం మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి లైట్గా కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేశానండి. లైట్గా వేడి చేసిన ఆయిల్ కూడా ఆనియన్స్ అన్నింటికి మంచిగా పట్టే విధంగా కలుపుకోవాలి. దీంట్లోనే ఎక్కువ వాటర్ పట్టవండి. కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని స్టిక్కీగా ఉండే విధంగా కలుపుకోవాలి. మిశ్రమాన్ని అంతటిని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని, నేను ఫ్లోర్ని ఎక్కువగా యాడ్ చేయలేదండి. ఆనియన్ ఫ్లేవర్ ఎక్కువగా తెలవడానికి ఎక్కువ ఆనియన్స్ని యూజ్ చేసి లైట్గా శనగపిండిని యాడ్ చేశాను. ఇలా కలుపుకున్న దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసి ఇలా చిన్నగా పకోడీలాగా యాడ్ చేసుకోండి. కొంచెం ముద్దను తీసుకొని బొటన వేలుతో అదుముకుంటే ఇలా పకోడీలా పడిపోతుంది. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి 2 వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి. ఇదే ప్రాసెస్లో పకోడీనంతటిని ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇంతేనండి, ఈజీగా తయారు చేసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సింపుల్ స్వీటీస్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.